హాయ్ ఫ్రెండ్స్, నంద్యాలలోని హారూన్ ఫంక్షన్ హాల్కి డైరెక్షన్ అయితే చూపిస్తున్నాను. బొమ్మల సత్రం ఫ్లైఓవర్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే కనుక మీకు బస్ స్టాండ్ రాకముందే, నంద్యాల బస్ స్టాండ్ రాకముందే ఇలా లెఫ్ట్ సైడ్లో ఒక దారి అయితే వచ్చేస్తుంది. సో ఆ దారిలో టర్న్ అయిపోవాలన్నమాట. మలుపు తిరిగిన తర్వాత ఇంకా సిమెంట్ రోడ్ అయితే మీకు తగులుతుంది. ఇక్కడ కాస్తంత గతుకులుగా అనిపించింది. అయినా కానీ ఈ రకంగా ట్రావెల్ చేసేస్తే కాస్తంత దూరం, ఒక 1 కిలోమీటర్ లోపు మీకు హారూన్ ఫంక్షన్ హాల్ ఇలా బోర్డు అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దాని లెఫ్ట్ సైడే అనమాట. దాని ఎడం చేతి వైపు కనుక మీరు ఇలా తిరిగారనుకోండి, ఇంకా డైరెక్ట్గా హారూన్ ఫంక్షన్ హాల్కే వెళ్తారు. ఇంకా అక్కడతో డెడ్ ఎండ్ అనమాట. ఇంకా వేరే చోట వెళ్ళడానికి అయితే ఉండదు. సో చూస్తున్నారు కదా హారూన్ ఫంక్షన్ హాల్ని. సో హారూన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఎంటర్ అయితే అయిపోయా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ ఇండియన్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నంద్యాలలో ఉన్నాను, హారూన్ ఫంక్షన్ హాల్ దగ్గర. చూడండి, మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఈ హారూన్ ఫంక్షన్ హాల్లో సిట్టింగ్ ఎంత ఉంటుంది, కెపాసిటీ ఏంటి, భోజనాలు సిట్టింగ్ ఎక్కడ ఏంటి అన్నది ఓవరాల్గా దీని రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో నంద్యాలలో ఎవరైనా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో బుక్ చేసుకోవచ్చు. అట్లాగే కుక్ ఎవరైతే వండుతారో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. రెసిపీ చూస్తాను ఎలా ఉందో, తను తయారు చేసిన టేస్ట్ నచ్చింది అనుకోండి, కంపల్సరీగా కుక్ ఒక నెంబర్ కూడా నేను వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. సో నంద్యాలలో ఎవరైనా వండించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వండించుకోండి. సో ఇటువైపు నుంచి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి లోన్కి రావడం జరుగుతుంది. ఇంకా పార్కింగ్ గురించి అంటారా, చాలా విశాలమైంది. ఎన్ని బళ్ళైనా పట్టేస్తాయి. ఇది చూడండి, ఏం అడ్డేం లేదు. ఓవరాల్గా ఇక్కడ వరకు మీరు పార్క్ చేసుకోవచ్చు. అట్లాగే లాన్ కూడా చూపిస్తాను చూడండి. సో ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయితే అవుతున్నాను. ఈ లోపల కూడా సఫిషియంట్ పార్కింగ్ అయితే ఉంటుంది మీకు. ఇక్కడ ఏంటి ఇదంతా అటు లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఇలా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో లాన్కి అయితే వెళ్తున్నా, చూపిస్తాను నేను మీకు సిట్టింగ్ ఎంత కెపాసిటీ ఉంది ఏంటి అన్నది. సో ఫ్రెండ్స్, మరి ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయితే అయిపోయాను. చూడండి, చాలా బాగుంది కదా స్టేజ్. ఇక్కడ నుంచి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు. స్టేజ్ లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా సిట్టింగ్ అంటారా, సో ఇక్కడ చైర్స్ అన్నీ వేయటం జరిగింది. బహుశా 14 rows వరకు ఉన్నాయి. ఇలాంటి నార్మల్ చైర్స్ వచ్చేసి 14 rows ఉన్నాయి. ఇటు 14, అలాగే ఇటు 14 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 250 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు ఏంటి. సో చాలా బాగుంటుంది. ఇది ఒక చూడండి, సీలింగ్ అదంతా నాన్ ఏసీ హాల్ అనమాట. యాక్చువల్గా ఏసీ అవసరం లేదు, ఎందుకంటే మీకు సీలింగ్ కూడా చాలా హైట్లో ఉంది కాబట్టి ప్రశాంతంగా మీకు తక్కువ ఖర్చులో ఒక ఫంక్షన్ హాల్ అయితే దొరికేస్తుంది నాన్ ఏసీది. చూడండి, స్టేజ్ అయితే ఈ రకంగా ఉంది. చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. పైన నుండి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి, సిట్టింగ్, ఇది వచ్చేసి సీలింగ్, చాలా బాగుంది. ఒక పక్క వంట కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు, కోడిగుడ్లు. ఇంక ఇది వచ్చేసి చికెన్ పకోడీ అనమాట. సో ఫ్రై అయితే చేయబోతున్నారు. ఒక పక్క బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్, కొన్ని క్లిప్పింగ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంకా వంట మాస్టర్లు ఉన్నారనమాట. సో టేస్ట్ చూస్తాను. చూసిన తర్వాత నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళ నెంబర్ని అయితే నేను మీకు డిస్ప్లే మీద ఇస్తాను. ఎవరైనా వండించుకోవాలనుకున్న వాళ్ళు వండించుకోగలరు నంద్యాలలో. సో చూడండి, ఫైనల్లీ ఈ రకంగా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నా బాధ మామూలు బాధ కాదనమాట. ఏంటి, కళ్ళల్లో నీళ్లు చూశారు కదా ఎలా వచ్చేస్తున్నాయో బయటకి. చలికాలంలోనే ఈ రకంగా ఉంది పొయ్యి దగ్గర. ఇంకా ఎండాకాలంలో ఎలా ఉంటుందో తెలియదు, అదిరిపోవచ్చు. ఏదో రకంగా కష్టపడి మీకు విజువల్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి స్వీట్ అనమాట. తిన్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇటువైపు భోజనం చేసే దాని దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను, భోజనం హాల్ దగ్గరికి. చూడండి, ఫంక్షన్ హాల్లో నుంచి ఇలా బయటకు వస్తే, సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి భోజన్ హాల్ అనమాట. ఇక్కడ మీకు 100 మెంబర్స్ ఈజీగా ఒక బంతిలో 100 మంది అయితే ఖచ్చితంగా లెగుస్తారు. సో ఇదంతా ఈ రకంగా ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ కూడా రేకులు వేసి ఉన్నాయి అన్నమాట, ఐరన్ షీట్స్ వేసి ఉన్నాయి ఇక్కడ పైన. సో చూడండి, ఈ రకంగా వ్యూ ఉంటుంది ఇదంతా. ఈ కిచెన్ చూపిస్తాను మీకు. నేను స్ట్రైట్గా ఉంటుంది అనమాట. సో లాన్కి సో సర్ పరుగులు తీస్తున్నా. వచ్చేసాను కిచెన్ సెక్షన్ దగ్గరికి.
ఇంకా ఈ లెఫ్ట్లో వచ్చేసి మీకు కిచెన్ ఉంటుంది. ఇక్కడ పొయ్యిలు వండుకోవడానికి పెట్టుకుంటారనమాట. మొత్తం 1 2 3 4 పొయ్యిలు పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఏంటి ఇంకా ఇక్కడ వండేవాళ్ళు వండుకుంటున్నారు. చూడండి వంట మాస్టర్లు అనమాట. రుచి చూస్తాను ఫ్రెండ్స్. వంట బాగా నచ్చింది అనుకోండి, వీళ్ళ నంబర్లు కూడా ఇస్తాను నేను మీకు. ఏంటి ఖచ్చితంగా నంద్యాలలో ఎవరైనా వండించుకోవాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వండించుకోగలరు. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఫ్రై వచ్చేసి రాయలసీమ డ్రై పకోడీ, చికెన్ పకోడీ అంట. చూడండి ఫ్రై మామూలుగా లేదు. అది 4 పొయ్యిల వరకు పెట్టేసుకొని వండేసుకోవచ్చు ఇక్కడ ఈ ఏరియాలో. ఇంకా ఇటువైపు నుంచి చూసుకుంటే కనుక ఇటువైపు ఇక్కడ వాష్ చేసుకోవడానికి పంప్ అయితే ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇదంతా వచ్చేసి మీకు సామాన్ తెచ్చుకోవడానికి చేయని ఏంటి ఇక్కడ కూడా ఉంది చిన్న షటర్ లాగా. కానీ మీరు ఇటువైపు నుంచి సామాన్లు అయితే తెచ్చుకొని వంటకు సంబంధించిన ఇటువైపు అలా చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఉంది చూడండి, హ్యాండ్ వాష్ చేసుకునేది. ఇంకా ఇటువైపు నుంచి కూడా మీరు లోన్కి ఎంటర్ అయిపోవచ్చు. విశాలమైన ఫంక్షన్ హాలు, నాన్ ఏసీ. ఏంటి మీకు అమౌంట్ కూడా కాస్త తక్కువలోనే దొరికేవచ్చు, ఎందుకంటే పెద్ద ఫంక్షన్ హాల్. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి స్టోర్ రూమ్ 1 అనమాట. సో ఫ్రెండ్స్ స్టోర్ రూమ్ కూడా బాగా పెద్దగానే ఉంటుంది, చూసుకోండి. ఇంకా ఇది వచ్చేసి స్టోర్ రూమ్ 2 ఇది. సో ఇది కూడా ఈ రకంగా ఉంటుంది అనమాట స్టోర్ రూమ్. ఇంకా స్ట్రైట్లో కనిపిస్తున్నాయి చూసారా, అవి టాయిలెట్స్ అంట. జూమ్ చేసి చూపిస్తా చూడండి అవి. ఇంకా టాయిలెట్స్ వచ్చేసి ఇదొకటి అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇదొకటి, అలాగే ఇదొకటి. మొత్తం 3 ఉన్నాయి. వెస్ట్రన్ స్టైల్ అయితే లేదు, నార్మల్ క్లాసిక్ స్టైల్ అనమాట. పాత రోజుల బాత్రూమ్స్ ఇవి. సో ఇంకా పైనకి రూమ్స్ అయితే ఉన్నాయంట, చూపిస్తాను చూడండి ఉండటానికి. సో ఇది వచ్చేసి వెంటిలేషన్ చూసారు కదా, విశాలమైన ప్రదేశం ఇదంతా. ఇక్కడ అంతా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా లాన్ వచ్చేసి మెట్ల పైన నుంచి వచ్చాను, ఇటు వచ్చేసి లాన్గా అయితే వెళ్తున్నా. రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో పైన కూడా ఒక రూమ్ అయితే ఉంది, ఏసీ ఫిక్స్ చేసి ఉంది ఇక్కడ. సో ఉండాలనుకుంటే రూమ్ కూడా ఉంది ఇక్కడ, టాయిలెట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ రూమ్లోంచి బయటకు వచ్చా కదా, ఇప్పుడు నెక్స్ట్ రూమ్స్ ఉన్నాయి చూపిస్తాను. సో చూడండి ఇలా వెళ్తే కనుక మీకు వేరే రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూపిస్తా. సో ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 2 అనమాట. ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 3 ఫ్రెండ్స్. ఏంటి ఈ రకంగా ఉంటుంది లోన. పైన ఉన్న 4 రూమ్స్లో కూడా ఏసీ ఉన్నాయి ఫ్రెండ్స్, అలాగే వెస్ట్రన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట పైన ఉన్న 4 రూముల్లో. ఇంకా 4th రూమ్ ఇది. అండ్ 4th రూమ్లో ఏసీ ఉంది. సో 4th రూమ్లో ఏసీ అయితే ఉంది ఇక్కడ. సో లోన కంబైన్డ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అరుణ్ ఫంక్షన్ హాల్ అప్పర్ స్టేర్కి వచ్చాను. అక్కడ మీకు 4 రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏసీ రూమ్స్. సో అక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళు స్టే చేయవచ్చు. ఇంకా మీకు 3 పిన్ ప్లగ్ సాకెట్స్ అంటారా, ఇన్ఫినిట్గా ఉంటాయి. ప్రతి ఒక్క బోర్డులో ఒక 3 పిన్ సాకెట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ రకంగా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్క సైడ్ వచ్చేసి 7 బోర్డులు ఉన్నాయి. 7 బోర్డులకి బోర్డు చొప్పున 3 సాకెట్లు ఉన్నాయి. సో 21 సాకెట్లు అయితే మీకు ఈజీగా దొరికేస్తాయి. ఇటు 21 అటు 21. ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కానీ అవైలబిలిటీ అయితే ఉంది ఇక్కడ. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه keep
అయితే తిన్నాను, అంటే చాలా బాగుంది.